వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో చాలా రకాల మార్పులు బాడీలో కనిపిస్తాయండి. ఎస్పెషలీ ఏజ్ అబవ్ 50. అబవ్ 50 నుంచి కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ కాస్త తరచూ బాడీ చెకప్స్ అనేవి జరుగుతూ చూసుకోవాలి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడం ఎలా, వస్తాయి రాకుండా కాపాడుకోవడం ఎలా అనేది ఈరోజు డిస్కషన్. అయితే ఎప్పుడూ చెప్తుంటానండి, మన బాడీ ప్రాపర్గా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. కానీ ఒక క్లారిటీ ఏంటంటే, ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో చేసిన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సరిపోవు. లైఫ్ లాంగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే అవి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఒక 3 months ప్రాపర్గా జిమ్ చేసేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, తర్వాత వదిలేస్తానంటే దానివల్ల వచ్చే అనర్థాలు చాలా సివియర్గా ఉంటాయి. ఈరోజు టాపిక్కి కనెక్షన్ ఏంటంటే, దీర్ఘకాలంగా మనము ఒక లైఫ్ స్టైల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ వస్తే డెఫినెట్గా బాడీ మీద ఎఫెక్ట్స్ ఏవైతే ఏజింగ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి తక్కువగా ఉంటాయి. ఇది నేను చెప్పేది కాదండి, సైంటిఫిక్ రుజువులతో ఇది ప్రింటెడ్స్ మీరు ఇంటర్నెట్లో రెఫర్ చేసుకోవచ్చు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఎనర్జీ లెవెల్స్ బెటర్గా కావాలంటే ఒక మొనోటనస్ లైఫ్ అనేది మనం అలవాటు పడకూడదు. పర్టికులర్గా ఈ రిటైర్ అయిన ప్లేసెస్లో ఇది చాలా ఎక్కువ తీవ్రత చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక న్యూయర్ టైప్ ఆఫ్ లైఫ్ మనం తీసుకోవాలి, ఎస్పెషలీ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో వీటిల్లో ఏంటంటే మనం చేయాల్సింది, ఒక రొటీన్ వర్క్ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత రిటైర్ అయినప్పుడు ఇంకొక వేరే రకమైన సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం చూస్ చేసుకొని, వెదర్ ఇట్ ఈస్ మీకు హాబీ కింద అవ్వచ్చు, వెదర్ మీకు మానిటరీ బేసిస్లో హెల్ప్ చేయొచ్చు, ఆర్ వెదర్ ఇట్ ఈస్ రిక్రియేషన్ పర్పస్కి కానీ మీ బిజినెస్ అనేది కంటిన్యూ కావాలి. సెడెంటరీగా ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోవద్దు. దట్ ఈస్ ద ఫర్మోస్ట్ థింగ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాక్ ఆర్ డూ సంథింగ్, డూ ఇట్. వర్క్ అనేది ఇంపార్టెంట్. వర్క్ చేసిన దానివల్ల పాజిటివ్ వైబ్స్ బాడీలో డెవలప్ అవుతాయి, బ్రెయిన్ ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది, ఫంక్షనాలిటీ ఆఫ్ ఆర్గన్స్ బెటర్గా ఉంటాయి, డిజీజ్ ప్రాసెస్ అనేది తగ్గిపోద్ది, యాంటీ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఎవిడెన్స్తో కూడా ఉందండి. సో వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఆ వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో జీర్ణశక్తి తగ్గిపోద్ది, ఆర్గన్ ఫంక్షన్స్ తగ్గిపోతాయి, మనిషి లుక్ తగ్గిపోద్ది, చర్మ సౌందర్యం తగ్గిపోద్ది. ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. బట్ ఇవన్నీ మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, స్లో డౌన్ చేసుకోవచ్చు, ఏజింగ్ ప్రాసెస్నే తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ చేయాలంటే అడాప్టేషన్ ఆఫ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు అంటే, నేను 16 సంవత్సరాలకి ఎంత తిన్నాను అని 25 సంవత్సరాలకు కూడా అదే తింటే అది ప్రాబ్లం అండి. బాడీ అసెమిలేట్ చేసుకోదు, డైజెస్ట్ చేసుకోదు, తీసుకోదు. సో మనం వయసు క్రమేణా వచ్చే మార్పులతో పాటు ఫుడ్ చేంజెస్ కూడా రావాలి. ఈ ఫుడ్ చేంజెస్లో పర్టికులర్గా ఈ లాస్ట్ 10 years or so there is a big change in transformation of food. ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బేకరీస్లో దొరికేది, సూపర్ మార్కెట్స్లో డబ్బాల్లో దొరికేది, ప్యాకేజీల్లో ఉండేది, స్టోర్డ్గా ఉండేది, అవి వద్దు. ఫ్రెష్, న్యాచురల్, వెజిటబుల్, ఫ్రూట్స్ ఇలాంటివి మీ సోర్స్గా ఎన్నుకుంటే డెఫినెట్గా ఈ హెల్త్ రిలేటెడ్ పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మన ఓరియంటేషన్ అంతా రైసు, ఆ పప్పు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది. లేదండి, అది తినాలని రూల్ ఏం లేదు, రైసే తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మనం చేయాల్సింది ఏంటంటే, మనకు నచ్చినట్టు హెల్తీ డైట్ని చూస్ చేసుకోవడం. వీటిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉండాలి, వెజిటబుల్ సోర్స్ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి, మినిమల్ కంటెంట్ ఆఫ్ ఫ్యాట్, పర్టికులర్గా ఈ డైరీ ప్రోడక్ట్స్ నుంచి వచ్చేది తీసుకొని యానిమల్ సోర్సెస్ ఫుడ్ని తగ్గించుకోవడం ఇంపార్టెంట్ ఫార్ అ హెల్దీ బాడీ. తర్వాత ఎక్కడైతే ఆర్టిఫిషియల్ స్టోరేజ్ అనేది జరుగుద్దో, ఎక్కడైతే లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఫుడ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పికిల్ తీసుకుందాం. పికిల్ అనేది కూడా మనకి హెల్త్కి మంచిది కాదు, ఎందుకంటే హై లెవెల్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. పర్టికులర్గా ఈ పికిల్స్ ఇదివరకు గ్లాస్ ఆర్ సిరామిక్ పాట్స్లో ఉండేవి, ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది. దానివల్ల ప్లాస్టిక్ డిసింటిగ్రేషన్ జరుగుతుంది, దానివల్ల ప్లాస్టిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మన బాడీలోకి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో హోల్ గ్రెయిన్ అనేది ఇంపార్టెంట్, హోల్ మీల్ అనేది ఇంపార్టెంట్, వెజిటబుల్ సోర్సెస్ అనేది ఇంపార్టెంట్, ఫైబర్స్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా, వాటర్ ఇంటేక్ చాలా నెగ్లెక్టెడ్, ఎస్పెషలీ పర్టికులర్లీ సమ్మర్ టైం. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డీహైడ్రేషన్కి అనేది గురి కాకూడదు. సమ్మర్ టైంలో మనం ఎక్కువ శాతం తీసుకోవాల్సింది వాటర్, మోర్ దెన్ ఫుడ్ వాటర్. సో నా రికమెండేషన్ ఏంటంటే, 1 గంటకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి.
ఇంకా దాహం వేస్తే ఇంకా తాగండి. అది మినిమల్ కాన్సెప్ట్ కింద పెట్టుకోండి. అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. వాటర్ వల్ల వివిధ రకాల బెనిఫిట్స్ మన బాడీలో జరుగుతాయి. దాని కారణంగానే వివిధ రకాల ప్రక్రియలు ఏదైతే ఎనర్జీ ఫార్మేషన్ ఉందో అది కూడా జరుగుద్ది. అందుకోసం వాటర్ ప్రాపర్గా తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇంకొక ఏరియా స్లీప్. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ద బాడీ ఈస్ ఇన్ ద బ్రెయిన్. ఇట్ రెగ్యులేట్స్ హార్మోన్స్ ద్వారా మనకు నిద్ర వస్తుంది. మరి ఆ హార్మోన్ రెగ్యులేషన్ ప్రాపర్గా మెయింటైన్ కావాలి అంటే బ్రెయిన్ని ఒక క్లాక్గా చూడండి, అది సిస్టమేటిక్గా పనిచేస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టు నిద్రపోతే అది పనిచేయదు. అది పనిచేసే విధానం రాత్రి నిద్రపోవాలి, డే టైం వర్క్ చేయాలి. ఆ విధంగా పనిచేస్తేనే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుద్ది. ఎప్పుడైతే హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుద్దో వివిధ రకాల ప్రక్రియలు బాడీలో ఏవైతే జరగాలో అవి సమంగా జరుగుతాయి. వాటిల్లో ఒక పార్ట్ ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్ రావాలి అంటే ప్రాపర్గా నిద్రపోవాలి. మరి దీనికి కనెక్షన్ ఉన్నది ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఎవరైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి ఫ్యాట్ని బర్న్ చేసి మజిల్ని పెంచుతారో వీళ్ళల్లో నిద్ర అనేది ప్రాపర్గా వస్తుంది. ఆన్సెట్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా ఉంటుంది, ఆర్గన్ ఫంక్షన్స్ మెయింటైన్ అవుతాయి, మెటబాలిక్ రిలేటెడ్ డిజీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో మచ్ ఇస్ దేర్. ఈ సింపుల్ టాస్క్లు ఏవైతే నేను చెప్తున్నానో ఇవి దీర్ఘకాలంలో మెయింటైన్ చేస్తే మీరు ఏజ్ పరంగా ప్రాబ్లమ్స్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. అనదర్ ఏరియా ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే రెగ్యులర్ చెకప్స్. 50 ఇయర్స్ తర్వాత 100% ఎవ్రీ ఇయర్ ఒక ఫుల్ బాడీ చెకప్ జరగాలి. ఏదన్నా రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయో లేవో చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా ఇగ్నోర్ చేయకుండా ఒక ఆథరైజ్డ్ మెడికల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ రికమెండేషన్స్ అండ్ టార్గెట్స్ తీసుకొని ఆ విధంగా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే మనకి ఏజ్ పరంగా వచ్చే రిలేటెడ్ ఆర్గన్ డిస్ఫంక్షన్స్, రిలేటెడ్ డిజీజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ పెరిగి హెల్తీగా హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది.